రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే చక్కటి పరిష్కార మార్గము మన శత్రువుల పైన మన విజయం సాధించడానికి ఎలాంటి పరిష్కార ప్రక్రియలు పాటించాలి। మరి ఈ వైశాఖ మాసంలో చాలా వరకు నరసింహ జయంతి వస్తుంది। నరసింహ జయంతి రోజు మరి మీ ఇంట్లో ఎక్కడ పిల్లర్స్ గాని స్తంభాలు గాని ఉన్నట్టయితే వాటి దగ్గర మరి చక్కగా లక్ష్మీ నరసింహుల చిత్రపటాన్ని ఉంచి మీరు పసుపు గంధము వీటితో పూజించినట్టయితే మీ శత్రువుల పైన విజయాన్ని మీరు సాధిస్తారట। మరి ధర్మపురి క్షేత్రంలో కూడా ప్రతి ఇంట్లో స్తంభాలు ఉంటూ ఉంటాయి। ఇలా స్తంభానికి పూజించడం వల్ల మరి లక్ష్మీ నరసింహుల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది। అలాగే సింహాచలంలో కూడా మనం ఏం చేస్తాం, కప్ప స్తంభం అంటారు। కప్ప స్తంభానికి నమస్కారం చేసుకొని కప్ప స్తంభాన్ని చాలా మంది ఆలింగనం చేసుకుంటూ ఉంటారు। ఇది కప్ప స్తంభం కాదు, గర్భస్తంభం। గర్భంలో నరసింహస్వామి కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని చక్కగా ఒక మంత్రం చెప్తాను। ఆ మంత్రంతో మీరు పూజించినట్టయితే మీ శత్రువుల పైన విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది। చక్కటి సిరి సంపదలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది। చక్కటి ఆరోగ్యం కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది। వజ్ర నకాయ విద్మహే తీష్ట దగృష్టాయ ధీమహి తీష్ట దగృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్। ఈ మంత్రాన్ని నరసింహ జయంతి రోజు పఠించడం వల్ల చాలా వరకు మీరు శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు। మరి మీ ఇంట్లో పిల్లర్ కానీ స్తంభం కానీ ఉన్నట్టయితే దానికి గంధాన్ని కుంకుమ బొట్టిని లక్ష్మీ నరసింహుల చిత్రపటాన్ని మరి పూజా మందిరంలో కానీ హాల్లో కానీ ఎక్కడ స్తంభం పిల్లర్ ఉన్నా కూడా ఈ నరసింహ జయంతి రోజు మీరు ఈ రకంగా చేసినట్టయితే చక్కటి ఐశ్వర్యము మరి మీ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు। అలాగే నరసింహస్వామిని ఆరాధించేటప్పుడు మమ కరావలంబం అంటే చాలా వరకు ఆపదలో ఉన్న నన్ను చేయూతనిచ్చి పైకి తీసుకురా అని నరసింహస్వామిని మనం ఆరాధించడమే। ఈ పరిష్కార మార్గాలు మీరు అందరూ పాటించడం వల్ల శత్రువుల పైన విజయాన్ని మీరు సాధించే అవకాశం ఉంటుంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।